వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింగపూర్లో సెమీకండక్టర్ కంపెనీని సందర్శించిన ప్రధాని మోడీ. ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం. టీడీపీ నుంచి ఎమ్మెల్యే తానేటి ఆదిమూలర్ని సస్పెండ్ చేసిన టీడీపీ. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెల్లడి. బల్లకట్టుపై బుడమేరు దాటి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన. ఇక 10 క్యారెట్ల బంగారం 20,000కే నగల వ్యాపారులతో కేంద్రం మంతనాలు. సింగపూర్ పీఎం వ్యాంగ్ ఆహ్వానం మేరకు 2 రోజుల పర్యటనకు అక్కడికి వెళ్లిన ప్రధాని మోడీ గురువారం ఉదయం సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ కంపెనీ అయిన ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్ను సందర్శించారు. బుధవారం సింగపూర్కు చేరుకున్న మోడీ 2వ రోజు పీఎం వ్యాంగ్తో కలిసి అత్యాధునిక సెమీకండక్టర్ కంపెనీని సందర్శించారు. ఇద్దరు నేతలు గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో కంపెనీ పాత్ర, దాని కార్యకలాపాలు, భారతదేశం కోసం ప్రణాళికల గురించి చర్చించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ అక్కడ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, భారత్లో సహకారానికి అవకాశాలపై ప్రధాని మోడీకి వివరించింది. తిరుపతి జిల్లా సత్తివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ మహిళ లేఖ రాశారు. ఎమ్మెల్యే వేధింపులను పెన్ కెమెరాలో రికార్డ్ చేసినట్లు ఆమె తెలిపారు. రాత్రి వేళల్లో మెసేజ్లు పంపి వేధించారని లేఖలో పేర్కొన్నారు. తిరుపతిలోని భీమా ప్యారడైజ్ హోటల్కు పిలిపించి వేధించారని ఆరోపించారు. ఈ ఘటనను టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యే ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. దీనిపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తన ఫోన్ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మా వ్యక్తిగత సమాచారం ఎలా తెలుస్తోంది? కరీంనగర్ సిపి ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు. మానుకొండూరు సిఐకి కాన్ఫరెన్స్ పెట్టడం లేదని మంత్రి ఎమ్మెల్యేలకు ఎలా తెలుసు? ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులు ఫోన్లను ట్యాప్ చేయడం సిగ్గుచేటు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం 40% మందికే రుణాలు మాఫీ అయ్యాయి. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ చెక్కులైనా పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యేలకు హక్కు ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాంగ్రెస్ పార్టీవి కావు, అవి ప్రజల సొమ్ము. ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థి చెక్కులు పంచుతున్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్తా. సిపి ఫోన్ ట్యాపింగ్ను గురైనప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదు? దీనిపై సిబిఐ విచారణ జరిపించాలి అని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికీ నా ఫోన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి ఎమ్మెల్సీని, ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మేము ఎటు పోయినా, ఏడికి వచ్చినా, ఏం మాట్లాడినా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్, మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలది, ఎమ్మెల్సీ, ఎంపీలది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్ గా అనుమానిస్తున్నాను. ఎందుకంటే దీనికి నేను ఉదాహరణ చెప్తా. నిన్న మానకొండూరు శాసనసభ్యుడు మంత్రి గారి ఇంట్లో హైదరాబాద్ లో నిలబడుకుంటూ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఏమని ఇంటర్వ్యూ ఇచ్చిండు? దాంట్లో ఇవాళ మానకొండూరు సిఐ గారికి సిపి గారికి టెలికాన్ఫరెన్స్ వస్తలేదు, సిపి గారు మానకొండూరు సిఐ గారితో మాట్లాడతలేరు అని అన్నారు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, మరి సిపి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకునేది అనేది అది అబ్సల్యూట్ ఇంటర్నల్ విషయము. మరి ఈయనకి సిఐకి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు అని ఎట్లా తెలిసింది ఎమ్మెల్యే గారికి అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా సిపి గారి ఫోన్ ని కూడా, కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఆఫీసర్ ఫోన్ ని కూడా ఈ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని స్వయంగా ఒక అధికార పార్టీ శాసనసభ్యులు మంత్రి గారి ఇంట్లో నిల్చొని ఇంటర్వ్యూ ఇచ్చిందంటే దీని అర్థం ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను.
ఇలా పోలీస్ వాళ్ళకే ఇలా పోలీస్ కరీంనగర్ సిపి ఐపీఎస్ ఆఫీసర్ తను కరీంనగర్ సిపి గారి ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఎమ్మెల్యేలుగా మా ఫోన్ ట్యాప్ చేస్తలేరనే గ్యారెంటీ ఏంది అని నేను అడుగుతా ఉంటాను. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాల్వ బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లకట్టుపై బుడమేరు దాటి ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. గుండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో ఆయన చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాల స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు 70,000కు అటు ఇటుగా కొనసాగుతున్నాయి. దీనితో అటువైపు చూడాలంటేనే మగువలు భయపడుతున్నారు. ఈ మేరకు బంగారం చోరీలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో నగలు వేసుకుని బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. దీనితో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇకపై 9 క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం సన్నిహిత వర్గాలు తెలిపాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2021తో పోలిస్తే 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54% పెరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్రం 9 క్యారెట్ల బంగారం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 9 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 20,000 నుంచి 30,000 మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చూసారు ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.